సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. హలో రామ్ గారు. ఆయన రాజు. విజువలైజేషన్ని రియాలిటీలో మనం ఏ విధంగా చూడగలుగుతామండి? అంటే ప్రతి ఒక్కరికి నా విజన్ ఇది, నేను ఇలా అయ్యాను అని డెఫినెట్గా ఒక ప్రూఫ్ కావాలని అనుకుంటూ ఉంటారు. అండ్ అది బలంగా నమ్మాలి అని అంటే మన దగ్గర కూడా ఆ సబ్జెక్ట్ సంబంధించినటువంటి అథెంటిసిటీ కూడా చూపించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే అడుగుతున్నాను, మన గోల్ కానివ్వండి, మనం అచీవ్ చేయాలనుకునేది కానివ్వండి, లేదా మన మైండ్లో విజువల్ చేసినటువంటి బ్లూ ప్రింట్ ఏదైతే ఉందో అది రియాలిటీలో ఏ విధంగా, అంటే ఎంత పర్ఫెక్ట్గా అది వచ్చే అవకాశం ఉంటుంది మనం విజువలైజ్ చేస్తే. అది ఏ మన కాన్ఫిడెన్స్ అయినా సరే. నారాజు ప్రపంచవ్యాప్తంగా విజువలైజేషన్ ద్వారా సాధించిన విజయాలు కోకొల్లలుగా ఉన్నాయి. అవును. వాటిని మాట్లాడాలంటే మనం ప్రజెంట్ చాలా లేటెస్ట్ న్యూస్ గురించి మాట్లాడాలి. ఓకే. ప్రపంచవ్యాప్తంగా పెద్ద న్యూస్లో నిలిచి హిందువులందరూ చాలా గర్వంగా భావించే అయోధ్య రామమందిర నిర్మాణ వెనకాల రహస్యాలు మనం అర్థం చేసుకుంటే అసలు విజువలైజేషన్కి ఎంత పవర్ ఉందో మనకు అర్థమవుతుంది. అసలు రామమందిరం అనేది మనం ఎన్ని ఏళ్లుగానో సాధించుకున్న కళ. ఈ రామమందిరంలో ఎంతోమంది వచ్చి దర్శనం చేసుకోవాలని అనుకున్న విగ్రహ ప్రాణప్రతిష్ఠ ఈ నెల 22వ తేదీన జరుగుతోంది. సో 22వ తేదీన ప్రాణప్రతిష్ఠ జరిగే విగ్రహాన్ని చూడటానికి కొన్ని కోట్ల జనం ప్రపంచవ్యాప్తంగా అయోధ్యకు చేరుకుంటున్నారు. మరి ఆ విగ్రహం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ విగ్రహం ఎవరు చెక్కారు? ఇంతకీ అక్కడ ప్రాణప్రతిష్ఠను పొందుతున్న, ప్రాణప్రతిష్ఠ చేయబడుతున్న విగ్రహాన్ని ఎవరు చెక్కారు? ఎలా వచ్చింది? ఇంత పెద్ద రామాలయంలో ఆ విగ్రహం అక్కడ నెలకొల్పే అదృష్టం ఎవరికి కలిపింది అని మనం చూస్తే దీని వెనకాల ఒక శిల్పి ఉన్నాడు. అతనే అరుణ్ యోగిరాజ్. ఇతని గురించి తప్పకుండా తెలుసుకోవాల్సింది. అరుణ్ యోగిరాజ్ ఇస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ స్కల్ప్టర్, అద్భుతమైన శిల్పి. ఈయన కుటుంబంలో దాదాపు 5 తరాలుగా అందరూ శిల్పులే. కానీ ఈయన తరం ఏం చేసిందంటే, చూడండి నేను చెప్తున్నాను, విజువలైజేషన్ కానీ మేనిఫెస్ట్ చేసేలా ఎలా చేస్తుందో ఇది పెద్ద ఉదాహరణ. పాపం ఈయన జనరేషన్కి వచ్చేసరికి శిల్పకారులుగా ఇంకేం స్థిరపడతాం, 4 జనరేషన్స్ ఉన్నాయి కదా అని లోపల అతనికి ఎంత కోరికున్నా చదువుకోవాలని వెళ్ళాడు. ఎంబీఏ పూర్తి చేశాడు. ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత జాబ్ కూడా చేశాడు. ఒక కంపెనీలో హెచ్ఆర్గా చేశాడు అరుణ్ యోగిరాజ్. కానీ అరుణ్ యోగిరాజ్ గొప్పతనం ఇంకా ఎవరికి తెలియదు. ఆయన చెక్కిన శిల్పాలు ఎంత అద్భుతమైనవంటే జీవం ఉట్టిపడేలా, భక్తి తత్వం చూస్తూనే 2 చేతులు ఎత్తి మొక్కాలని అనిపించే గొప్ప భక్తి భావన ఆయన చేసిన విగ్రహాల్లో కనిపిస్తుంది. ఇక్కడ కేదార్నాథ్లో 12 అడుగుల స్వామి శంకరాచార్య విగ్రహాన్ని ఆయనే చెక్కాడు. తర్వాత ఇది చెక్కుతూ ఉండగా అతనిలో ఉన్న కళ, అతనిలో 5 జనరేషన్స్లో ఉన్న లోపల ఉన్న అద్భుతమైన కళ అది అలాగే బయటపడుతూ వచ్చింది. ఎంత వద్దనుకున్నా జాబు చేయలేకపోయాడు, జాబును కాన్సన్ట్రేట్ చేయలేకపోయాడు. ఈ కళను ఎంత వద్దనుకున్నా ఆ కళ అతన్ని లాగింది. వచ్చి ఆయన విగ్రహాలు చెక్కడం మొదలుపెట్టాడు. ప్రధానమంత్రి స్వయంగా ఈయన ఢిల్లీలో నెలకొల్పిన 30 అడుగుల సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని మెచ్చుకుంటూ ఆయన చాలా అభినందించారు. అలాంటి అరుణ్ యోగిరాజ్ రామ్లల్లా లేదా బాలరాముడు అని చెప్పబడే విగ్రహాన్ని చెక్కింది ఆయన. చాలా యంగ్ ఏజ్లో ఆయన విగ్రహాన్ని చెక్కి సెలెక్ట్ చేశారు. కానీ ఈయనకి ఏమైనా కాంట్రాక్ట్ ఇచ్చారనుకుంటే పొరపాటే నారాజు. ఇతనికి కాంపిటీషన్ ఉంది. ఇదే కర్ణాటక నుంచి ఇంకో ప్రధానమైన శిల్పి, రాజస్థాన్ మార్బుల్ స్టోన్స్లో శిల్పాలు చెక్కి ఇంకో శిల్పికి, 3 ప్రధానమైన శిల్పులకు ఈ బాధ్యతను అప్పచెప్పింది ప్రభుత్వం. ఎలా ఉండాలంటే బాలరాముడు కావాలి అని అడిగింది. బాలరాముడు ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు. చూడండి, అరుణ్ యోగిరాజ్ బాలరాముడు ఇలా ఉండొచ్చు, ఇదన్నీ ఊహలు. ఎక్కడి నుంచి వచ్చాయి ఈ ఊహ? ఎక్కడా మనకు చరిత్రలో లేదు బాలరాముడు ఎలా ఉంటాడనే వర్ణన. అలాగే బాలరాముడు ఇలా ఉంటాడని ఎక్కడ కథల్లో లేదు. బొమ్మలు మనకి ఎక్కడ కనిపించినా రాముడు, లక్ష్మణుడు, సీత, ఆంజనేయుడు ఉంటారు తప్ప ఎక్కడ బాలరాముడు లేదు. బాలరాముడిని మీరు చెక్కాలని అన్నారు. కొంతమంది ఇలా ఊహించారు, కొంతమంది ఇలా ఊహించారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? కేవలం విజువల్. అద్భుతమైన విజువలైజేషన్ ద్వారా రాముడి చరిత్రను చదివితే ఒక్కసారి కళ్ళు మూసుకొని
అతని చరిత్రను తిరిగేసి 5 ఏళ్లలో ఎలా ఉంటాడు అన్న తట్టిన ఊహకు ప్రతిరూపాలు ఇవన్నీ. ఇలాంటి బాలరాముడి విగ్రహాన్ని ఎలాగైనా సరే ఒక రూపం ఇవ్వాలని ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. ఇన్ని ప్రయత్నాలు అందరూ ఎంత మెచ్చుకున్నా కమిటీ మాత్రం చివరికి 3 విగ్రహాలని ఎన్నుకోవాలని నిర్ణయించింది. ఒకటి రాజస్థాన్ నుంచి, 2 కర్ణాటక నుంచి. ఈ 2 కర్ణాటక నుంచి వచ్చినవి నల్లశిల నుంచి చెక్కినవి, రాజస్థాన్ నుంచేమో మార్బుల్ స్టోన్ చెక్కినవి. ఈ 3 మీద పోటీ పెడితే చివరికి అరుణ్ యోగిరాజ్ ఎన్నికయ్యాడు. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ సార్. అరుణ్ యోగిరాజ్ నేషన్ మొత్తం సెల్యూట్ చేయాల్సిందే. ఇది చరిత్ర. ప్రతి జనరేషన్కి ఇంకా ఆ బాలరాముడి విగ్రహం తప్ప అవును ఇంకొకళ్ళు చూడలేం మనం. మొదటిసారిగా బాలరాముడిని చరిత్రకు అందించిన ఘనత ఆయన దక్కింది. అంతే కదా. అయితే ఇంకా జీవం పోయటం కూడా 22nd నుంచి జరుగుతుంది కాబట్టి అంత 22nd నుంచి ఇంకా ఇంతవరకు ఎవరు ఆ బాలరాముడి విగ్రహం చూడలేదు. అవును, ఇంకా అది బయటపడలేదు. కానీ ఈయన ఏం చేసేవాడంటే విజువలైజ్ చేసేవాడు. చెప్పాడు, ఎన్నో గ్రంథాలు చదివాను, ఎన్నో పుస్తకాలు చదివాను, ఎంతోమందితో మాట్లాడాను. ఇవన్నీ వాళ్ళు ఎవరు చెప్పినా రాముడి కథను, రామరాజ్యం గురించి చెప్తారు కానీ బాలరాముడి గురించి ఎవరు చెప్పరు. కానీ ఇదంతా విని తన విజువలైజేషన్ ద్వారా బాలరాముడు ఎలా ఉంటాడో ఊహించుకుంటాడు. ఎలా ఉంటాడని నేను అనుకుంటున్నానని తన మెడిటేషన్ చేసేవాడు. ఏది చెక్కినా చెక్కే ముందు అలాంటి తదేక దృష్టితో, పర్సీవరెన్స్తో, హార్డ్ వర్క్తో తను సాధించాడు. అయితే 3 బాలరాములను ప్రజెంట్ చేశాడు. కమిటీ నుంచి వచ్చారు. కమిటీలో అందరూ రకరకాలైన వ్యక్తులు ఉన్నారు. అందరూ చూసి అందరికీ నచ్చిన ఒకే ఒక విగ్రహం అరుణ్ యోగిరాజ్ చెక్కిన. మాటలు లేవండి. ప్రాణ ప్రతిష్ఠ చేసే ముందు ప్రాణాన్ని పోశాడు అని అంటారు. అద్భుతం జరిగే ముందు ఎవరూ గుర్తించరు, జరిగిన తర్వాత గుర్తించాల్సిన అవసరం లేదంటే జరిగిపోయింది. రేపు ప్రాణ ప్రతిష్టాపన జరుగుతుందని అంటే అక్కడి నుంచి అసలు అన్బిలీవబుల్ సార్. అయితే ఇప్పుడు ఆయన ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యి చాలామంది సర్చెస్లో అరుణ్ యోగిరాజు ఉన్నాడు. ఎవరు ఈ అరుణ్ యోగిరాజు? అయితే ఇప్పుడు అతను చాలామంది ఎవరితో మాట్లాడడం లేదు. ఇంట్లో నిజానికి ఈ విగ్రహం చెక్కేటప్పుడు 6 నెలలు మౌనంగా ఉన్నాడు. ఇంట్లో వాళ్ళతో ఎవరితో మాట్లాడేవాడు, మొబైల్ టచ్ చేయలేదు. చెక్కుతూ ఉండగా ఒక చిన్న రాతి ముక్క కంట్లో గుచ్చుకుంది. చిన్న సర్జరీ చేసి తీయాల్సి వచ్చింది. అయితే ఈ కష్టం నేను చెప్పట్లే, విజువలైజేషన్ అని. ఈయన మాట్లాడలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళ నాన్న ఇంటర్వ్యూ ఇస్తూ ఇది కేవలం స్కిల్తో పాటు, స్కిల్లే కాదండి, అది ఒక విజువలైజేషన్ ఉంటే తప్ప ఇది సాధించలేరని. ఒకసారి ఆయన ఇంటర్వ్యూ చూద్దామని. షూర్ సార్. And after that, Arun also did graduation. After that, he just completed MBA. He just also put the same way what I had done. I'm going to continue his art itself. And today he is somewhere. What does it take? I mean, it's a very tough job to bring out the beauty in the stone. What does it take? A talent, a connect, and or is it innate? By heritage, you get that vibration that you have to do this. Somewhere I think, personally from personal front, I'm just tell that somewhere inheritance is also counts, and more than that, hard work, perseverance, and dedication brings this art. Artists want to visualize himself that what he's doing. For that, he want to have the background of drawing skills and measurements and the hard work. Is it that when you're being సార్, అది వాళ్ళ ఫాదర్ మాట్లాడినటువంటి మాట. హార్డ్ వర్క్, డెడికేషన్, పర్సీవింగ్ కూడా ఎలా ఉండాలి అని అంటే త్రూ విజువలైజేషన్ మాత్రమే అది సాధ్యం అవ్వగలుగుతుంది. దాని పారామీటర్స్ ఏంటి, మెజర్మెంట్స్ ఏంటి అనేది విజువల్ చేసి పర్ఫెక్ట్ చేసిన తర్వాత అది బయటకు వచ్చింది. అలా పట్టుకోగలగాలి అని అంటే దానికి ఒక స్కిల్ ఉండాలి విజువలైజేషన్లో. అది కోచ్ వల్ల మాత్రమే సాధ్యం అవుతుంది. అంటే ఇన్ని పారామీటర్స్ మీరు ఇందాక అన్నారు చూసారా, మెడిటేషన్కి ఒక గురువు హెల్ప్ చేస్తే దాని నుంచి అంటే హోల్ డే ఎవరితోనూ మాట్లాడకుండా, ఈవెన్ మొబైల్ ముట్టుకోకుండా కూడా ఆ విజువలైజేషన్లో అంత పర్ఫెక్ట్ డెడికేషన్ అయ్యి ఇవాళ బాలరాముడి విగ్రహాన్ని మనం చూస్తూ ఉన్నాము. రియలీ గ్రేట్ సార్. అంటే మీకు వాళ్ళకు కూడా ట్రూలీ అప్రిషియేషన్ ఫ్రమ్ మై హార్ట్. సో థ్యాంక్ యూ నారాజ్.
ఇది సాధించడానికి ఒక వ్యక్తి తను కళ్ళు మూసుకొని కాకుండా తెరుచుకొని చూస్తే మనకు ఆల్రెడీ తెలిసిన ప్రపంచాన్ని చూస్తాం. కళ్ళు మూసుకుంటే చూడబోయే ప్రపంచాన్ని సృష్టించగలిగిన శక్తిని పెంపొందించాలి. అంటే ఈ ప్రపంచం మొత్తం ఏం చూడాలనుకున్నాడో ఆ బాలరాముడి విగ్రహాన్ని అతను సృష్టించాలంటే కళ్ళు మూసుకోవాలి. మెడిటేషన్, విజువలైజేషన్, దానికి కావాల్సిన స్కిల్, పర్సీవరెన్స్. వాళ్ళ ఫాదర్ దగ్గరుండి చూసి ఆయన ఇంటర్వ్యూలో ఆ విషయం చెప్పడం నిజంగా ఇంతకంటే నువ్వు సాక్ష్యం నువ్వు ఇందాక అడిగావు నా అసలు ఈ విజువలైజేషన్ని ఎలా మనం ఉపయోగపట్టుకుంటాం, అది ఎలా ఉపయోగపడుతుంది ఏదైనా సాధించాలంటే అసలు ఇంతకంటే లేటెస్ట్ సాక్ష్యం ఇంకేముండదు. సో ఇది విజువలైజేషన్ చేసే వండర్స్. ఈ వండర్ని కనుక సాధించాలంటే ఎవరైనా సరే ఆ డెడికేషన్ ఉండి, ఆ పర్సీవరెన్స్ ఉంటే, విజువలైజ్ చేసే హార్డ్ వర్క్ మాత్రమే చేయగలిగితే చాలు. ఆ విజువలైజేషన్ ద్వారా అద్భుతంగా ఏం సాధించాలనుకున్నా సాధించగలిగిన శక్తిని సొంతం చేసుకుంటారు. అరుణ్ యోగిరాజు కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. చరిత్ర సృష్టించారు సార్ నిజంగా అరుణ్ యోగిరాజు గారు. రియలీ హ్యాట్స్ అప్ టు హిమ్. పర్సనల్గా ఎవరైతే బిలీఫ్ సిస్టమ్ మీద బలంగా ముందుకు వెళ్తూ ఉంటారో వాళ్ళ కాన్ఫిడెన్స్ కానివ్వండి, ఫోకస్ కానివ్వండి, త్రూ విజువలైజేషన్ డబుల్ ట్రిపుల్ అవుతుంది. అదే మనం రిజల్ట్ చూస్తాం కూడా, దానికి అంత పవర్ ఉంటుంది. కాబట్టి రేపు 22nd ప్రాణ ప్రతిష్టాపన ఉంది, 23rd మంది అడ్వాన్స్ విజువలైజేషన్ క్లాస్ ఉంది. వెరీ హ్యాపీ ఫర్ యూ సార్. అది యాదృచ్ఛికంగా జరిగిందా ఎలా జరిగిందా అనేది పక్కన పెడితే, బట్ ఆ డేట్లలో మనం ఇలా మాట్లాడుకోవటం, ఫిక్స్ చేసినప్పుడు మనకు తెలియదు. బట్ నౌ ఐఎమ్ వెరీ హ్యాపీ. సో అది మీరు చెప్తేనే బాగుంటుంది, అది ఎంత స్పెషల్గా ఉంటుంది అనేది ఈసారి. సో నారాజు 23rd అడ్వాన్స్ విజువలైజేషన్ సెషన్ కండక్ట్ చేస్తున్నాం. ఈ విజువలైజేషన్ ద్వారా అసలు గోల్ని సాధించడానికి ఎప్పటిదాకా తెలుసుకొని అతి చిన్న రహస్యాలు ఏమైతే ఉన్నాయో అవి అడ్వాన్స్ విజువలైజేషన్ తెలుసుకుంటారు. రెండవది లైవ్ ప్రాక్టీస్ టైంని పొడిగిస్తాం. సో ఆ స్టేట్ ఆఫ్ మైండ్ని ఎలా మెయింటైన్ చేయాలి ఎక్కువసేపు అంటే ఆ వైబ్రేషన్స్ని, ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్స్ని ఎట్లా క్రియేట్ చేయాలి, ఎక్కువసేపును అలా సస్టైన్ ఎలా చేయాలి, ఈ విషయాల్ని తెలుసుకోవాలనుకుంటే అడ్వాన్స్ విజువలైజేషన్ సెషన్ తప్పకుండా అటెండ్ అవ్వాల్సిందే. అందులో చాలా కొత్త ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అద్భుతమైన అనుభవాలతోనే ఈ సెషన్ నుంచి బయటకు వస్తారు. మీతో మీరు అనుసంధానం అయ్యి మీకు కావాల్సింది మీరు పొందాలి అనుకున్నటువంటి వాళ్ళు. అడ్వాన్స్ విజువలైజేషన్లో కొన్ని మెథడ్స్ ఉంటాయి. వాటిని పట్టుకుంటే మాత్రమే మన జీవితం మీద మనకు కంట్రోలింగ్ ఉంటుంది, అవగాహన ఉంటుంది, ఫోకస్ పెరుగుతుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మనం అనుకున్నటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో అది డబ్బు పరంగా కావచ్చు, జాబ్ పరంగా కావచ్చు, కెరీర్ పరంగా కావచ్చు, మీరు సెట్ చేసుకున్న గోల్ కావచ్చు. అంటే కొంతమంది నా ఇల్లు ఇలానే ఉండాలి, నేను ఈ విధంగా నా ఇంటిని పొందాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. వీటన్నిటికీ పర్ఫెక్ట్ సొల్యూషన్ విజువలైజేషన్ అనేటువంటి క్లాస్ విత్ టూల్స్ అండ్ టెక్నిక్స్. అది కూడా అడ్వాన్స్ క్లాస్ నడుస్తూ ఉంది. January 23rd, 22nd అయిపోగానే మీరు నెక్స్ట్ డే యాన్ అవ్వచ్చు. మీరు ఏవైతే కోరుకున్నారో అవి జరగాలి అని అంటే అది కూడా టూల్స్ అండ్ టెక్నిక్స్ నేర్చుకొని పర్ఫెక్ట్ మెథడ్లోకి మీరు వచ్చి మీ లైఫ్ని ఒక సాధనతోటి ముందుకు తీసుకెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు అడ్వాన్స్ విజువలైజేషన్ క్లాస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. నేను అడ్వాన్స్ విజువలైజేషన్ క్లాస్కి అయితే అటెండ్ అవ్వాలని అనుకుంటున్నాను. చాలా రోజుల నుంచి నేను ఏగర్గా వెయిట్ చేస్తాను సార్. సో 23rd నేను హోల్ డే అంటే ఆ 5 days క్లాస్లో నేను ఉంటాను. వెల్కమ్. ఎస్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ.